విద్యుత్ వాడకంలో ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కాకినాడలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి షాన్ మోహన్ సగిలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు ఆవశ్యకతను కలెక్టర్ షాన్ మోహన్ వివరించారు. ముఖ్యంగా విద్యుత్ వాడకంలో పొదుపు పాటించాలని ఆయన సూచించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రసాద్, ఈఈ ఉదయ్ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలో ఈ విద్యుత్ సంబంధించిన పొదుపు, తర్వాత రినవబుల్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ వాడడానికి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ వైపు నుంచి కూడా మనం ఒక 3 ముఖ్యమైన ప్రోగ్రామ్స్ గురించి లాస్ట్ వారంలో రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం పిల్లలకి, తర్వాత ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే రకరకాల గవర్నమెంట్ ఆఫీసెస్లో క్యాంపెయిన్ లాంటివి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి స్టార్ అప్లయన్సెస్ అంటే ఎక్కువ విద్యుత్ వాడకుండా తక్కువ బిల్ వచ్చేట్లు స్టార్ అనే రేటింగ్తో కొన్ని అప్లయన్సెస్ వస్తాయి అన్నమాట. సో అవి మాత్రమే వాడాలని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం, దాన్ని అందరికీ తెలియజేసేటట్లు క్యాంపెయిన్ చేయడం అదొకటి. రెండోది ఆల్రెడీ ఉన్న అప్లయన్సెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొచ్చు, తర్వాత ఏసీ ఉండొచ్చు, ఎలా తక్కువ వినియోగించుకోవాలి, తక్కువ వినియోగం ఎలా విద్యుత్ ఎలా వినియోగం అవుతుందనే దాని గురించి కొంత అవేర్నెస్ చేయడం. మూడవది అతి ముఖ్యమైనది పిఎం సూర్యఘర్ అని చెప్పి, ప్రధానమంత్రి సూర్యఘర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పిఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి ఇంటి పైన, ప్రతి ఇంటి కప్పు పైన, ఆఫీసుల పైన ఈ సోలార్ ప్యానెల్స్, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అంటారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి గవర్నమెంట్ వైపు నుంచి కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే 1 కిలోవాట్ అంటే జనరల్లీ 1 కిలోవాట్ రావాలంటే 10 స్క్వేర్ మీటర్స్ అంతేనా, 100 స్క్వేర్ మీటర్స్, 100 స్క్వేర్ ఫీట్ అంటే 100 చదరపు అడుగుల పైన పైకప్పు ప్రదేశం ఉంటే అందులో 1 కిలోవాట్ పెట్టగలం. 200 ఉంటే 2 కిలోవాట్స్, 300 ఉంటే 3 కిలోవాట్స్. సో అలాగా ఇంటి బట్టి, లేదా ఆఫీస్ ఉన్న స్పేస్ బట్టి, లేకపోతే ఏదైనా హోటల్స్ కానీ, లేకపోతే ఏదైనా గోడౌన్స్ కానీ, ఎస్పెషల్లీ మన జిల్లాలో గోడౌన్స్ ఎక్కువ కాబట్టి ఈ గోడౌన్స్ కానీ వీటి మీద ఈ పిఎం సూర్యఘర్ ద్వారా ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి ఆల్మోస్ట్ దాదాపు 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ అయితే 78,000 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కాకినాడ డివిజన్లో 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంధన పొదుపు మీద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ పిల్లలకి ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. అలాగే ఈ బుర్రకథ వంటి కళాజాతరల ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి ర్యాలీగా స్కూల్ పిల్లలు, మా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరితో కలిపి ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మీడియా వారిని కోరేది ఏంటంటే, మీడియా వారు కూడా ప్రజలందరిలోనూ ఈ ఇంధన పొదుపు మీద, అలాగే సోలార్ రూఫ్ టాప్ మీద అవగాహన కల్పించమని కోరుతున్నాను. సో సోలార్ రూఫ్ టాప్ ఇంటికి అవసరాలకు పెట్టుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది. సో 3 కిలోవాట్స్కి 78,000 మ్యాక్సిమం సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఈ సబ్సిడీ స్కీమ్ ఉన్న ఈ టైంలో మన గృహ వినియోగదారులందరూ కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకుని మ్యాక్సిమం వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఇటు ఇంధన పరిరక్షణలో వాళ్ళ వంతు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.